మీరు ఎమోషనల్ అవ్వద్దమ్మా. మీకున్న బీపీ కండిషన్కి ఏదైనా జరగవచ్చు. ప్లీజ్ కంట్రోల్. సిస్టర్, వీళ్ళ హస్బెండ్ని పిలవండి. డాక్టర్, చూడు విజయ్, మీ భార్య ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఆమెకు రేరుగా వచ్చే సిఓపిడి అనే జబ్బుతో తనకు తెలియకుండానే యుద్ధం చేస్తోంది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆమె మామూలు పరిస్థితికి రావాలంటే 10 నుంచి 15 లక్షల ఖర్చు అవుతుంది. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. పూర్తిగా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండాలి. మీరు వెంటనే అమౌంట్ అరేంజ్ చేసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాం. మీరే ఏదో ఒకటి చేసి తను ఎలాగైనా కాపాడండి డాక్టర్. రండ్రా బయటికి. కట్టు బట్టలతో తరిమేశారు కదరా. ఈరోజు మేము చచ్చిపోతున్నాం రా. ఏమిట్రా అరుపులు ఆ కేకలు? ఏమైందిరా విజయ్ నీకు? ఏం ప్రెసిడెంట్ గారు, మీరు సంతోషమేగా? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? రే, పల్లె బయట ఉండాల్సినోడు పల్లె మధ్యలోకి ఎలా వచ్చాడని చూస్తున్నారా? ఏమిట్రా ఇది? ఏం పాపం చేశాంరా? ఇదే ఊర్లో పుట్టాం, మీ మధ్య పెరిగా, మీతోనే ఉన్నాం కదరా. ఏమిటండి వీడి హడావుడి? అదే నాకు అర్థం కావట్లేదండి. తాగి గొడవ ఏంట్రా? మీరందరూ మా వాళ్ళు, ఇది మా ఊరు అనుకున్నాం. అనామకుండి. ఏమైందిరా? ఎందుకు ఇలా తాగుతున్నావు? నా భార్యకి జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నానయ్యా. కాదులేరా. ఏమైందిరా విజయ్? ఏమైందయ్యా? భార్యకి జబ్బు చేసి హాస్పిటల్లో ఉందమ్మా. వైద్యం చేయాలంటే 15-20 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారమ్మా. అంత డబ్బులు ఈ ఆటో వాడికి ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అయ్యా కరుణం గారు, తప్పు చేసింది నేను కానీ నా భార్య కాదు సార్. తనని కాపాడండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా. అలాగే 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 రా. నువ్వు మంది తాగుడాపు. లేవరా. ఏడో చేద్దాం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. రే విజయ్, ముందండి ఆపండి. అరే విజయ్, అరే వాడు వెళ్ళిపోతున్నాడు రా. ఎవరన్నా ఆపండి రా వాడిని. అయ్యా కరుణం గారు, నా కొడుకును కాపాడండి అయ్యా. ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పండి. ఏడవకమ్మా, నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడవకు. కరుణం గారు, ఊరి పెద్దలుగా ఊళ్ళో ఉండేటువంటి పిల్లలందరూ మన బిడ్డలు లాంటి వాళ్లే. మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం వెంటనే పెద్ద ఆయన కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతకాలి. ఏమంటారు గోపాల్ గారు? ఏడవకమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. పదండి పదండమ్మా.